నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ క్లస్టర్ సంయుక్తంగా కళా జాతర బృందాలతో వీధి నాటకములు. మే నెల 13 నుండి 29వ తేదీ వరకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆయా సంస్థల ప్రతినిధులు. హైకోర్టు స్టేటస్ కు ఆర్డర్ను సైతం పక్కన పెట్టి పేదల స్థలంలో ఇసుక ర్యాంపుల స్టోరేజ్ కు అధికారుల అనుమతులు. రాజకీయ నాయకులకు తలవగ్గి అధికారులు పనిచేయడంపై లబ్ధిదారుల ఆందోళన. ఘనంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు. రాజావారి కోట ఆవరణలో కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, కాకినాడ జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ క్లస్టర్ సంయుక్తంగా కళా జాతర బృందాలతో వీధి నాటకముల ద్వారా మే నెల 13వ తేదీ నుండి 29వ తేదీ వరకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ రేచర్లపేట రైతు బజార్ ప్రాంగణంలో వీధి నాటకం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ మరియు వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు మరియు సుఖ వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలా సమాజంలో కలిసి జీవించాలి, సుఖ వ్యాధులు మరియు క్షయ వ్యాధి సంబంధం గూర్చి, వాటి చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగాల గూర్చి, ఆరోగ్య విషయాల పట్ల కళా జాతర ద్వారా అవగాహన కల్పించారు. కేవీఆర్ శైలజ మరియు చేంజెస్ సంస్థ, కె పుష్పకుమారి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కౌన్సిలర్ ఏడిద కృష్ణ, వైద్యాధికారి శిరీష ప్రసాద్, ఏఆర్టీ కౌన్సిలర్ భారతీమణి, ఐసీటీసీ కౌన్సిలర్ పి దుర్గా భవానీ, చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్, చేంజెస్ సిబ్బంది శివ, సునీత, నాగదుర్గ, సరోస, నారాయుడు, గౌరీ, గాయత్రి, సుశీల మరియు చైతన్య కళాభారతి వెల్ఫేర్ అసోసియేషన్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన కళాజాత కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి అందరూ కూడా విశేష జనవాహినిగా విచ్చేసి కార్యక్రమం జయపం చేస్తా కోరుతూ ముందుగా చక్కని ప్రార్థనా కీర్తనతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. వాస్తవానికి దగ్గరగా చేసేటటువంటి చక్కని కార్యక్రమాలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా కనువిందు చేసి బ్రహ్మాండమైన అందరికీ నమస్కారము. ఈరోజు రేచర్లపేట 6వ డివిజన్ రైతు బజార్ సమీపంలో ఈరోజు మన కాకినాడ జిల్లా ఆరోగ్య శాఖ నుంచి మన జీజీహెచ్ మేడం గారు, శిరీష గారు, అలాగే ప్రసాద్ గారు, అలాగే భారతి గారు, ప్రాజెక్ట్ మేనేజర్ గారు భవానీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాం. ఏదంటే ఈ రోజు హెచ్ఐవి అవగాహన సదస్సు ద్వారా ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక జానపద కార్యక్రమాన్ని ఇక్కడ సందర్శిస్తున్నారు. అదే విధంగా ప్రజలకు ఏదైతే పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని ఈ జిల్లా ఆరోగ్య శాఖ ద్వారా ఈ రోజు జీహెచ్ నుంచి డాక్టర్స్ గారు కూడా వచ్చి ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా జరిపించిన మేడం గారికి, వీళ్ళందరికీ జీహెచ్ సూపరింటెండెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఎం భారతీమణి. నేను జీజీహెచ్లో పీపీటీసీ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. ఇది ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించబడింది. ఏపీ సెక్స్ నిర్వహించే ప్రోగ్రాంలో మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. ముఖ్యంగా హెచ్ఐవి ఉన్న
ప్రెగ్నెంట్ లేడీస్కి హెచ్ఐవి ఉంటే బిడ్డకి వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. అందుచేత తప్పనిసరిగా యాంటీనేటల్స్ అందరూ హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలి, తల్లి నుంచి బిడ్డకి రాకుండా. ఒకవేళ వచ్చినప్పటికీ తగ్గడానికి మందులు ఉన్నాయి. తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మందులు వాడితే బిడ్డకి రాకుండా నియంత్రించవచ్చు. దీని భాగంగా మేము వర్క్ చేస్తున్నాము. అందరూ హెచ్ఐవి టెస్టులు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ విధంగా నిర్వహించబడినది. నమస్కారం అండి. ఈరోజు కళాజాత ప్రోగ్రామ్ లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేంజెస్ అనే ఎన్జిఓ సంస్థ ద్వారా ఈ రోజు మనం హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ ఎలా చేయాలన్నది అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ అండర్ డాక్టర్ రమేష్ డిఎల్ఏటిఓ అండర్ లోను, అలాగే మన ఐసిటిసి కౌన్సిలర్, అలాగే ఏఆర్టీ కౌన్సిలర్, అలాగే మన ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్ కౌన్సిలర్ వాళ్ళ ఆధ్వర్యంలో, అండ్ నేనైతే యూపీఎస్సీ రేచర్లపేట మెడికల్ ఆఫీసర్ గా వార్డ్ ఇన్ఛార్జ్ వార్డ్ కౌన్సిలర్ అయిన కృష్ణ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చాలా రకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటిలన్నిటి ఆ స్టిగ్మా అంతటిని బ్రేక్ చేయడం కోసం అసలు ఇది ఎలా వస్తుంది, ఎలా దీన్ని నియంత్రించగలము, ఎలా మనం చర్యలు తీసుకోవాలన్న దాని గురించి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసామండి. దాని గురించి వీళ్ళందరూ రోడ్ షో అన్నది చేస్తున్నారు, మనకు అదంతా కూడా లైవ్ లో వస్తుంది. సో ఇది మెయిన్ గా ఏంటంటే సెక్స్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుందండి. చాలా ఉంటాయి, మెయిన్ గా అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో వీటిని నియంత్రించాలంటే కావాల్సిన మనకి అవేర్నెస్ ఉండాలి. దాని గురించి ఈ రోజు రోడ్ షో అంతా కూడా కండక్ట్ చేస్తున్నాము. సో నా నెక్స్ట్ వాళ్ళు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్రసాద్ అండి, నేను ఏఐటీలో కౌన్సిలర్ అండి. ఈ రోజు ఇక్కడ కళాజాత ప్రోగ్రాం అంటే సామాన్య ప్రజలకు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి ప్రారంభించిందే ఈ కళాజాత ప్రోగ్రాం అండి. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ వారి సంస్థతోటి మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని రెండు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చేంజెస్ అనే ఎన్జిఓ కూడా ఈ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తుంది. మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. తర్వాత హెచ్ఐవి వ్యాధి ఎలా వస్తుంది, ఎలా రాదు, హెచ్ఐవి వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా ఈ కళాజాతర ప్రోగ్రామ్ లో చెప్పడం జరుగుతుందండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఈ సిటీ కేబుల్ వారి ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే, ఎవరికైతే కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అన్న లక్షణాలు అనుమానంగా ఉంటే గనక ఏ విధమైన మీరు కంగారు పడకుండా రూమ్ నెంబర్ 67 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ మీరు రాగలిగితే కనుక మేము అందరం కూడా మీకు సర్వీస్ ఇవ్వడానికి, హెచ్ఐవి వ్యాధి నుండి మీరు విముక్తి పొందడానికి అన్నిటికీ కూడా మేము కౌన్సిలింగ్ అన్నీ ఉంటాయి. అక్కడ డాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. దానికి మేము మీ అందరికి కూడా మీ జీవితాన్ని ఇంకా ముందు పొడిగించడానికి, చాలా మంది ఏమవుద్దండి ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ అనగానే జీవితం అయిపోయింది, ఇంక చనిపోతాం అన్న దృష్టితో ఉంటారు. అటువంటిది ఏమి ఉండదండి. అన్ని రకాల మందులు ఉన్నాయి. వారి జీవితం కూడా మామూలు సామాన్య జీవితం లాగే వాళ్ళు ఎంతవరకు 70-80 ఇయర్స్ వరకు కూడా బతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇటువంటి లక్షణాలు అంటే జ్వరం, వాంతులు, విరేచనాలు కానీ, సన్నబడిపోవడం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 67కి మీరు వచ్చి కనుక మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీకు మంచిగా మేము అందరం కూడా మీకు రెస్పాండ్ అయ్యి మీకు అనారోగ్య లక్షణాల నుంచి బయటపడి మీ జీవితాన్ని సాఫీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన ఈ సిటీ కేబుల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు వచ్చే మా కొలీగ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి.